శ్రీమతి స్పెషల్స్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఇక్కడ ఎరుపు రంగులో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది. కాబట్టి మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. హలో అండి, శ్రీమతి స్పెషల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పల్లి పట్టి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా మనం మామూలుగా ఇంట్లో పప్పు ముద్దలు అని చేసుకుంటాం కదా, శనక్కాయ పప్పు ముద్దలు. అలా కాకుండా మనకి బయట బజార్లో ఎలా దొరుకుతుందో, అంటే మనకి క్రిస్పీగా చాలా బ్రైట్గా ఉంటుంది కదా, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునే దానికంటే బయటిది బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడైతే బయటవి ఏవి తినే పొజిషన్ లేదు కదా. సో మనం ఇంట్లో కూడా బయట దొరికేది ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉంటుందో అదే విధంగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా చాలా ఈజీగా స్పీడ్గా అయిపోతుంది రెసిపీ. ఒక్కసారి ఇందులో ఉన్న ఒక చిన్న చిట్కా తెలుసుకున్నాము అంటే మనకి చేయడం అనేది పెద్ద కష్టం ఏమీ కాదనమాట. ముందుగా వచ్చేసి మనం ఎన్ని పల్లీలు కావాలనో అన్ని పల్లీలు, అంటే ఈ శనక్కాయ విత్తనాలు, వేరుశనగ విత్తనాలు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకా కొద్దిగా పొట్టు ఉందన్నమాట, అది కూడా నేను తీసేసాను తర్వాత. ఇది ముందు షూట్ చేసినది కాబట్టి మీకు అలా పొట్టు కనపడుతుంది, కానీ మొత్తానికి పొట్టు ఏమీ లేకుండా మనకి పలుకుల్లాగా చేసేసుకోవాలి వేయించి. నేనైతే వేయించడం ఏమీ చూపించలేదు, ఇంకా మీకు లెంతీ అయిపోతుంది అనేసి. ఇక్కడ బెల్లము, మనమైతే మామూలుగా ఉండలు చేయడానికి, అంటే పాకం బట్టి ఉండలు చేస్తూ ఉంటారు కదా, అలా చేయడానికి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకుంటూ ఉంటాము. ఇలా మనము ఇట్లా క్రిస్పీగా రావాలి, మనకి మెత్తగా ఉండకూడదు, బయట చేసినట్టే ఉండాలి అంటే పాకం పట్టేటప్పుడు మనం నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు అనమాట. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదండి. మనము బెల్లం ఒక వెడల్పు దాంట్లో వేసి కాస్త సిమ్లో పెట్టి అలా వదిలేసాము అంటే చూసారు కదా, మెల్ట్ అయిపోయింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది, అడుగంటుతుంది అని అనుకున్నట్టయితే ఇందులో 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. నెయ్యి వేసి కాస్త సిమ్లో కలిపేసి సిమ్లో పెట్టి వదిలేసారంటే ఒక 10 నిమిషాలకంతా బెల్లం కూడా ఇదంతా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, పూర్తిగా మెల్ట్ అయ్యి ఇంకా పాకం రావడం కూడా స్టార్ట్ అయ్యింది. నేను చెక్ చేస్తున్నాను. ఇలా తీగల్లాగా వేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో చల్లనీళ్ళు తీసుకొని అలా వేసుకున్నట్టయితే మనకి చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకటే చోట ఉంటలాగా కాకుండా కాస్త తీగల్లాగా వేసేసుకోవాలి ఈ బెల్లం వేసుకునేటప్పుడు పాకాన్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చెక్ చేస్తున్నాను. అది మనం తుంచుతుంటే తునగట్లేదు. అంటే మనము పాకం ఎలాంటి పాకం రావాలి అంటే, ఇప్పుడు మనం అలా తీగల్లాగా వేసుకున్న తర్వాత దాన్ని తుంచితే కడ్డీలాగా వంగకుండా ఒక చిన్న చీపురు పుల్లలాగా, అంటే ఒక కారం పుల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా సన్నవి, వాటిని ఎక్కడ తుంచితే అట్లా తునిగిపోతాయి కదా, ఆ విధంగా మనకి బెల్లం తీగ అనేది ఈజీగా తునిగిపోవాలన్నమాట. అంటే ఈజీగా కట్ అయిపోవాలి, మనం ఎక్కడికి కట్ చేస్తే అక్కడికి విరిగిపోతూ ఉండాలి అన్నమాట. అలా వచ్చినప్పుడు మనకి ఈ పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు. ఆ స్టేజ్లో మనం ఈ పల్లీలు అనేది యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ముందుగానే ఒక నెయ్యి రాసి ఒక ప్లేట్ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇంకా కూడా పాకం రాలేదు, అంటే కడ్డీలాగా వంగుతూ ఉందన్నమాట. సో ఇంకొద్దిసేపు కూడా మనము దీన్ని అలాగే పాకం పట్టుకోవాలి. అంటే ఇది స్పీడ్గా త్వరగానే అయిపోతుంది, కానీ మనం సిమ్లో పెట్టే చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసి హైలో పెట్టి చేసేదానికి ఎంత టైం పడుతుందో, వాటర్ యాడ్ చేయకుండా మనం సిమ్లో పెట్టి చేసుకున్నా కూడా అంతే టైం పడుతుంది. అంతే కలిసి ఒక ½ అన్ అవర్లో మనం ఈ పల్లి పట్టి రెడీ చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏంటంటే, మనం పాకం పట్టడంలో వాటర్ యాడ్ చేయడం లేదు, ఇంకా పాకం కూడా చూసుకోవడం ఇలా చూసుకోవాలన్నమాట. ఈ పాకాన్ని మనం నీళ్ళల్లో వేసుకునేటప్పుడే అది తీగలాగా పొడవుగా పడుతుంది కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా తుంచంగానే మనం ఎక్కడికి దాన్ని ఇంచుతామో అక్కడికి విరిగిపోతుంది అనమాట. అంటే మనకి కారం పుల్లలు విరిగిపోయినట్టు, ఏదైనా ఎండిపోయిన పుల్ల విరిగినట్టు అలా ఈజీగా విరగాలన్నమాట. అప్పుడు మనకి పాకం కరెక్ట్ స్టేజ్లో ఉన్నట్టు. దాని కలర్ కూడా మనకి డార్క్ రెడ్ కలర్లో కనబడుతూ ఉంది, అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట పాకం వచ్చేసింది అంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పల్లీలు యాడ్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్పీడ్గా టకటక పల్లీలు యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్కువ పాకం రానియకుండా, మరీ ఎక్కువ అయిపోయిందంటే కూడా అది బాగుండదు. మనం కరెక్ట్ స్టేజ్లో మనం పాకం పట్టాము అంటే చక్కగా వస్తాయి. ఇంకా ఇలాగే మొత్తం అంతా కూడా కలిపేసుకొని ముందుగానే మనం ఇక్కడ
ట్రే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అనే దాన్ని బట్టిచ్చి ఎంత పెద్ద ట్రే తీసుకోవాలి, ఎంత మందం వేసుకోవాలి అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి 2 దానిలలో వేసుకున్నాము. ఒకటే దాంట్లో ఎక్కువవుతదని. నేను పాకం ఎలా పట్టుకోవాలో చెప్పాను గానీ, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్పలేదు గదా! 1.5 కిలో పల్లీలకి 1 కిలో బెల్లం తీసుకోవాలండి. ఆ క్వాంటిటీలో మీరు తీసుకున్నారంటే మనకి పల్లీ పట్టి అనేది చాలా బాగా కుదురుతుందనమాట. ఒకవేళ మీరు అంత స్వీట్ తినరు అంటే 1.5 కేజీ పల్లీలకి ఒక 900 గ్రాములు బెల్లం తీసుకున్నా కూడా సరిపోతుందనమాట. అంటే మనం ఎంత స్వీట్ తింటాము అనే దాన్ని బట్టిచ్చి మనం స్వీట్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను ఇప్పుడు చెప్పిన క్వాంటిటీ అయితే బావుంటుందండి. అంటే ఒక 900 గ్రాముల బెల్లము, 1.5 కేజీ పల్లీలు చేసుకోవచ్చనమాట. ఇంకా 1 కేజీ బెల్లము, 1 కేజీన్నర పల్లీలు అయినా కూడా బానే ఉంటుంది. అంటే కొద్దిగా స్వీట్ తినే వాళ్ళకి ఇంకా చాలా బాగా అనిపిస్తుందనమాట. నేనైతే ఇక్కడ 1 కేజీ బెల్లము, 1.5 కేజీ పల్లీలు వేశాను. ఇంకా ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా పాకం పట్టేటప్పుడు వేసుకున్నట్టయితే మనకి కలర్ అనేది మంచి కలర్ అంటే షైనింగ్‌గా కనబడతాయన్నమాట. పల్లి పట్టి ఇప్పుడు కట్ చేసినప్పుడు కూడా మనకి అవి మెరుస్తున్నట్టు చాలా బావుంటాయి. ఇక్కడ మనము ట్రేలకు కూడా కాస్త నెయ్యి రాసుకున్నట్టయితే ఆ స్మెల్ కూడా నెయ్యి స్మెల్‌తో చాలా బావుంటాయి. ఇక్కడ చూసారు కదా! గిన్నె తీసుకొని మొత్తం అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశామన్నమాట. కొద్దిగా కష్టమైనా సరే స్పీడ్‌గా కాస్త అడుగు సదరంగా ఉంటది కదా! ఫ్లాట్‌గా ఉండేది గిన్నెలు ఏవైనా తీసుకొని వాటితో కాస్త ఇలా సర్దుకున్నట్టయితే మనకి పల్లీలు, బెల్లము ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత వెంటనే మనము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలాంటి కట్టర్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. మనకి మైసూర్ పాకు ఇలాంటివన్నీ కట్ చేసుకోవడానికి ఇంట్లో వాడుతుంటాం కదా కట్టరు, అదనమాట. ఇలాంటి కట్టర్ అయితే ఈజీగా ఉంటుంది కానీ, ఇంకా మామూలుగా చాక్‌తో అయితే కొద్దిగా కష్టంగా ఉంటుందండి. ఇదైతే చాలా ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ కట్టర్ కూడా ఈజీగా బజార్‌లో దొరుకుతుంది. వేరే ఏవైనా స్టీల్ సామాన్ల దాంట్లో అలాంటి దాంట్లో మనకి మైసూర్ పాక్ కట్టరు అని అడిగినట్టయితే ఈజీగా ఇస్తారనమాట. చూసారు కదా! ఈ ట్రేలో కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ చేశామన్నమాట. అంటే ఒక గిన్నెతో నేను మొత్తం ఈవెన్‌గా సదరంగా వచ్చేటట్టుగా దాన్ని ఒత్తి పెట్టాను. ఇంకా కొద్దిగా వెంటనే ఇంకా అది ఒత్తే లోపలనే చాలా వరకు ఆరిపోయి ఉంటుంది. అది ఇంక పూర్తిగా ఆరకముందే మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా కంప్లీట్‌గా ఆరిపోయింది అంటే మనకి అంత ఈజీగా కట్ అవ్వదు. ఇలా కట్ చేసి ఒక 1 అవర్ వరకు అలాగే వదిలేసేయాలండి. అది పూర్తిగా ఆరిపోవడానికి టైం పడుతుంది. మనకు వెంటనే ఆరిపోయినట్టు అనిపించినా కూడా అలాగే వదిలేసినట్టయితే అది లోపల నుంచి కూడా ఆరిపోయి మనకి అది పీనట్ కేక్ అనేది చాలా బాగా వస్తుందనమాట. అంటే ఈ పీసులు నీట్‌గా వస్తాయన్నమాట. మనం ఎంత బాగా కట్ చేసామో అంటే ఎంత కరెక్ట్‌గా నీట్‌గా షేప్ అనేది బాగా వస్తుందనమాట. ఇంకా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని జస్ట్ అలా తీసి మనము ఇంచినట్టయితే మనకి ఎంతవరకు మార్క్ చేసి పెట్టామో అంతవరకు ఇలా పీసులు అనేది ఊడొచ్చేస్తాయన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీమతి స్పెషల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.